రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నేరేడ్మెట్లో దారుణం చోటు చేసుకుంది. అయితే బైక్ పైన వెళ్తున్న దంపతులు, మెడికల్ షాప్ కి వెళ్లి వస్తున్న దంపతుల పైన ఒక దుండగుడు దాడి చేసి చైన్ స్నాచింగ్ చేసిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడే బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ పైన మీకైతే చూపించే ప్రయత్నం కూడా చేస్తోంది. అండ్ ఇప్పటి వరకు చైన్ యొక్క స్నాచింగ్ చేయడం అనేది మనుషులు ఎవరైనా సరే నడిచి వెళ్తుంటే బండి పైన వచ్చి చైన్ స్నాచింగ్ చేసిన సందర్భాలు మనం చూసాం. కానీ దంపతులు బండి మీద వెళ్తున్న వాళ్ళని అవతల సైడ్ బండి మీద వచ్చి చైన్ స్నాచింగ్ చేయడం అనేది మనకి ఇక్కడ విజువల్స్ క్లియర్ గా కనిపిస్తోంది. సో వెంటనే దాని నుంచి తేరుకునే లోపే ఆ మహిళకి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. వెంటనే ఆ దుండగుడిని వెనకనే వెళ్ళడం కూడా జరిగింది. మొత్తం వాళ్ళ బండి మీద అయినా సరే ఆ దుండగుడు తప్పించుకొని వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఆ చైన్ యొక్క ఇప్పటికీ 2.5 తులాలు అన్నట్టు కూడా తెలుస్తోంది. ప్రజెంట్ పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అండ్ ఏదైనా సరే ముఖ్యంగా ఈ 3 రోజులు సంక్రాంతి సందర్భంగా మొత్తం హైదరాబాద్ అంతా కూడా ఖాళీ అయిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే రద్దీగా ఉన్న ఏరియాల్లోని ఇటువంటివి సాధ్యం కాదు కాబట్టి ఒకసారి విజువల్స్ లో కనుక చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా జనసంచారం లేదు. అండ్ మొత్తం కూడా జనాలు ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే అతను ఈ చైన్ స్నాచింగ్ చేసినట్టు కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ లో ఉన్నారు. రైట్ సురేష్ చెప్పండి, అసలు చైన్ స్నాచింగ్ మనం చూస్తూ ఉన్నాం కదా, మెడికల్ షాప్ కి వెళ్ళి వస్తున్న దంపతుల పైన దుండగుడు దాడి చేసి చైన్ అనేది దొంగతనం చేసి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారా లేదా, దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి సురేష్? నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం ఒక మహిళ తన భర్తతో బైక్ పై వెళ్తుండగా చైన్ స్నాచింగ్ జరిగింది. బైక్ పైనే వచ్చిన దుండగులు మహిళ మెడలో నుంచి చైన్ లాక్కొని అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బయటికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆ దుండగులు బైక్ పై వచ్చి ప్రయాణిస్తుండగానే మహిళ మెడలో నుంచి చైన్ లాక్కొని పారిపోవడం జరిగింది. వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ సీసీ ఫుటేజ్ ని పరిశీలించి దుండగులు ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడికి పారిపోయారనే దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా ఆ గల్లీలో చైన్ స్నాచింగ్ జరగడంతో ఉలిక్కి పడడం జరిగింది. ఉదయం పూట ఈ ఘటన జరిగింది. సీసీ కెమెరాలో కూడా ఆ దుండగులు ఎవరైతే ఇద్దరు బైక్ పై వెళ్తున్నారో, ఒకరు బైక్ నడుపుతుండగా వెనుక కూర్చున్న వ్యక్తి మహిళ మెడలో నుంచి చైన్ లాక్కెళ్లి పారిపోతున్న విజువల్స్ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ వెహికల్ నెంబర్ ఆధారంగా ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడికి పారిపోయారనే దానిపైన పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక టీం ను కూడా ఏర్పాటు చేసి చైన్ స్నాచింగ్ పాల్పడ్డ నిందితులను కోసం గాలిస్తున్నామని చెప్పేసి కూడా నేరేడ్మెట్ పోలీసులు చెప్తున్నారు. అయితే ఒకసారిగా ఆ బైక్ పై నుంచి ఆ మెడలో చైన్ లాగేసరికి మహిళ కింద పడిపోయే స్థితికి వచ్చారు. కానీ ఒక్కసారిగా ఆ షాక్ గురి అయిపోయారు. అసలు ఏం జరిగింది తెలుసుకునే లోపే చైన్ స్నాచింగ్ చేసి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఈ ఘటన అంతా కూడా అక్కడున్న సీసీ కెమెరా ఫుటేజ్ లో కూడా రికార్డ్ కావడం జరిగింది. వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ కి చెందిన వారైనా లేదంటే బయట నుండి వచ్చిన ముఠా ఎవరైనా స్నాచింగ్ పాల్పడ్డారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న మరికొన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ ని కూడా సేకరించి నిందితులను ఐడెంటిఫై చేసి వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. రైట్, ఒక్కసారిగా మనం విజువల్స్ కనుక క్లియర్ గా చూసుకున్నట్లయితే అసలు ఆ చైన్ స్నాచింగ్ అనేది ఏ విధంగా జరిగింది, ఆ దంపతులు వెళ్తున్నప్పుడు పక్క నుంచి ఎలా తను తీసుకువెళ్ళాడు అనేది మనకి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ పైన ఒక్కసారి కనుక విజువల్స్ కనుక చూసుకున్నట్లయితే సో భార్య భర్తలు ఇద్దరు కూడా బండి పైన వెళ్తూ ఉన్నారు. సో వాళ్ళ పక్క నుంచి అంటే వాళ్ళని వెంబడిస్తూనే ఈ దుండగుడు కూడా వెళ్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్లో క్లియర్గా. సో వెంటనే ముందు నుంచి ఒక పర్సన్ డ్రైవ్ చేస్తుండగా వెనుకనున్న అతను వెంటనే లేచి ఆ మహిళ మెడలో ఉన్న చైన్ అయితే లాగి చాలా స్పీడ్గా వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఒక్కసారిగా స్క్రీన్ పైన కనుక ఒకసారి క్లియర్గా కనుక చూసుకున్నట్లయితే అయితే తను ఎంత స్పీడ్గా వచ్చారు, మహిళ మెడలో నుంచి చైన్ అనేది ఎంత గట్టిగా లాక్కొని వెళ్ళిపోయాడు అన్న విజువల్స్ మనం ఇక్కడ క్లియర్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం కదా. సో వెంటనే మహిళ దాని నుంచి తేరుకొని వాళ్ళని పట్టుకునే ప్రయత్నం కూడా చేశారు. దంపతులు ఇద్దరు కూడా మళ్ళీ వాళ్ళని వెంబడిస్తూ బండిపైన వెళ్లడం కూడా జరిగింది. సో అప్పటికే వాళ్ళు అక్కడి నుంచి పరారైపోయినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీని గురించి ఇప్పటికే పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తూ ఉన్నారు. అయితే గతంలో ఇటువంటి చైన్ స్నాచింగ్స్ ఏమైనా జాబితా వీళ్ళ లిస్ట్ లో ఉందా, సో ఇదే ఫస్ట్ టైమా, అండ్ వీళ్ళే కాకుండా ఇంకెంత మంది దగ్గర నుంచి వీళ్ళు ఇలా చైన్ స్నాచింగ్ చేశారు అన్న దానిపైన కూడా ఇవాళ దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అదృష్టవశాత్తు మహిళకి ఏమీ కాలేదు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాము, ఇలాగ చైన్ లాగేటప్పుడు మహిళ మెడ కట్ అవ్వడం కావచ్చు, లేకపోతే దెబ్బ
దెబ్బలు తగ్గడం కావచ్చు, లేకపోతే బండిపై నుంచి కింద పడిపోయి గాయాలు అవ్వడం, ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే అదృష్టవశాత్తు ఇక్కడ మహిళకి ఎటువంటి ఇబ్బంది కూడా కలగలేదు. అంటే ఎటువంటి మనం చూస్తూ ఉంటే ఏ యాక్సిడెంట్ కూడా అక్కడైతే జరగలేదు. క్షేమంగానే మళ్ళీ వాళ్ళని వెంబడించడానికి ఆమె అయితే వెళ్ళడం కూడా జరిగింది. సో ముఖ్యంగా హైదరాబాద్ అంతా కూడా ఖాళీ అవడం వల్ల ఇటువంటి పరిస్థితి అంటే దొంగలకి ఈజీ అయింది అన్న విషయం అయితే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే జనసంచారం ఉన్న చోట ఇట్లాంటివి జరిగితే వెంటనే రిమైనింగ్ వాళ్ళందరూ కూడా అతన్ని పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తారు. సో ఈ 3 రోజుల నుంచి హైదరాబాద్ మొత్తం కూడా ఖాళీగా ఉండడం వల్ల అసలు జనాలు వెళ్తున్నది వస్తుంది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ కూడా బాగా వీళ్ళు నోటీస్ చేసినట్టు ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తోంది. అండ్ ఆ మహిళకి సంబంధించి ఆ చైన్ విలువ 2.5 తులాలు ఉంటుంది అని చెప్పి కూడా ఇప్పటికే అంచనా వేస్తూ ఉన్నారు. మరి ఆ దుండగులు ఇప్పటికీ ఎంతమంది దగ్గర ఇలాంటి చైన్ స్నాచింగ్ చేశారు, ఈ 3 రోజుల్లో ఏమైనా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయా హైదరాబాద్ మొత్తంలోని, అండ్ వీళ్ళే కాకుండా వీళ్ళ వెనక ఏమైనా ముఠా ఉందా అన్న దానిపైన కూడా పోలీసులు వాళ్ళు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.